హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చాలామంది నా తమ్ముళ్ళు చూసే ఉంటారు. క్షమించమని అడిగారు నారా లోకేష్ గారు. నిజమండి, ఎందుకంటే మమ్మల్ని క్షమించండి అని అయితే అడిగారు. ఎవరిని క్షమించమన్నారు? ఎవరు ఏం తప్పు చేశారని లోకేష్ గారు క్షమాపణ చెప్పారు అని అంటే కనుక వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలు మాత్రమే మాట్లాడతాం, అంతే కదండి. ఏదైతే మీ అమూల్యమైన అభిప్రాయం ఉందో వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే నారా లోకేష్ గారు ఎవరిని క్షమించమన్నారంటే మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అని ఒక ట్వీట్ అయితే చేశారండి. ఎందుకు చేశారు? కామ్రేడ్లు లోకేష్ గారిని మన్నించడం ఏంటంటే సీఎం చంద్రబాబు గారు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంతం సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం అని నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పారు. ఎందుకని? గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. మేము ఎప్పుడు కూడా మేము వస్తున్నామంటే గృహ నిర్బంధం చేయడం కానీ, సిపిఐ పార్టీ వాళ్ళని అలాగే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం కానీ, అలాగే ముందస్తు అరెస్టులు చేయడం కానీ ఇలాంటివి మా పార్టీకి వ్యతిరేకం. గత 5 ఏళ్లుగా పరదాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. కాబట్టి ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. అంతేకాదు, ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులు కోరుతున్నాం. మా ప్రభుత్వం ఎప్పుడూ ఎవరిని అరెస్టులు చేయలేదు. మా ప్రభుత్వం అంటే సీఎం గారు వస్తున్నారంటే ముందస్తు అరెస్టులు చేయడం, లేకపోతే కొంతమందిని గృహ నిర్బంధంగా ఉంచడం, ఇళ్ళు దాటనివ్వకపోవడం ఇలాంటి మా ప్రభుత్వానికి వ్యతిరేకం అనేది ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన వస్తున్నాడని చెప్తే చాలు ముందస్తు అరెస్టులు జరిగాయి, గృహ నిర్బంధం చేసేవారు, బయట ఎవరిని సిపిఐ కామ్రేడ్లను ఎవరిని తిరగించేవారు కాదు. మిగిలిన పార్టీల్లో వాళ్ళని కూడా చాలా మందిని గృహ నిర్బంధాలు చేసేవారు అనేది ఆయన నారా లోకేష్ గారు చెప్పారన్నమాట. వాళ్ళ గురించి చెప్పుకుంటూనే గత పాలన గురించి కూడా చెప్పాడు ఆయన. కాబట్టి అంతేకాదు, ఎవరైతే మడకశిరలో సిపిఐ పార్టీని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ పేరు చెప్పిన అందరికీ కూడా అంటే గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సిపిఎం నాయకులు పెద్దన్న రమేష్, గంగాధర్, వెంకటరాయుడులను అరెస్టు చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మడకశిర అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేశ్లను ఇలా కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. అది తప్పే, అందుకు మమ్మల్ని క్షమించండి అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందబ్బా అని అయితే అనిపించింది నాకు. మొత్తానికి ఏదైతేనండి రాజకీయం బాగా వంట పట్టించుకున్నట్టున్నారు నారా లోకేష్ గారు. కాకపోతే అరెస్టుల గురించి మాట్లాడారు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి నాదో మాట ఉంది. ఏదైతే నారా లోకేష్ గారిని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నారా లోకేష్ గారిని తిట్టాడనో, లేకపోతే నారా లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడాడనో ఒక యువకుడిని బట్టలు అంటే మన వాళ్ళు వస్త్రాలు తీసేసి అర్ధవ్యవస్థం చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి లోకేష్ గారి బ్యానర్లో ఆయన కాళ్ళు పట్టించినప్పుడు ఎందుకని చెప్పలేదు? ఇదే మాట. సందర్భం వచ్చింది కానీ అడుగుతున్నా. కాబట్టి అప్పుడు కూడా ఇలాంటి అరెస్టులకు మేము వ్యతిరేకం అని ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ చేస్తే ఇంకా బాగుండు. అంతేకాదు 300 మందిని ఎవరైతే వైసీపీ కార్యకర్తల్ని పల్నాడు కానీ, చంద్రగిరి కానీ, రాజంపేట కానీ ఇలా కొన్ని ప్రాంతాల్లో ఎవరినైతే కనుక ఇబ్బందులు పెడుతున్నారో పోలీసులు, ఎంతమందిని అయితే తలల పాల్గొట్టారు, ఎంతమందిని చిత్రహింసలు పెట్టారు, ఎంతమందిని అయితే దారుణం చేశారో టీడీపీ నాయకులు, వాళ్ళందరి గురించి కూడా ఎవరినైతే అరెస్టులు చేసిందో ప్రభుత్వం, వాళ్ళందరి గురించి కూడా ఈ అరెస్టులు మేము ఒప్పుకోం, ఈ అరెస్టులకు మేము విరుద్ధం అని అంటే కనుక ఇంకా బాగుండిపోను. అసలు ఏం మెచ్యూరిటీ వచ్చిందండి నారా లోకేష్ గారికి అని చాలామంది మాట్లాడుకుందరేమో. ఎందుకంటే వైసీపీ వాళ్ళైనా సరే మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అక్రమమైన కేసులు, అన్యాయంగా కేసులు బలవంతపు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నారు చూసారా, ఆ వాటికి కూడా మేము విరుద్ధం అని అంటే ఇంకా బాగుండు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అమాంతంగా పెరిగినట్టు అన్నమాట లెక్క. కాబట్టి ఆ మాటలు కూడా కొంచెం చెప్పుంటే బాగుండు. ఎక్కడో సిపిఐ కార్యకర్తలు ఒక విషయంలోనే అలా మాట్లాడటం కాదు, కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. నడి రోడ్డు మీద పట్టపగలు వేట కొడవలతోటి నరుకుతున్న సందర్భాల్లో వాటికి కూడా మేము విరుద్ధం. ఎవరైతే
ఎవరు చేస్తున్నారో వాళ్ళని మేము వెంటనే శిక్షిస్తాం అని మాట్లాడుంటే ఇంకా బాగుండిపోను. అదేండి మొత్తానికి విషయం అయితే కనుక నారా లోకేష్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి క్షమాపణలు అయితే చెప్పారు. ఇంకా చెప్పాల్సి వస్తుందేమో చూడాలి. మీరు కూడా చూస్తున్నా, మీరు అందరూ కూడా మర్చిపోద్దు. నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో పక్కాగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.